సరే అయితే అందరూ ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్ర వరకు ఎలాంటి ఇది లేదు, మొత్తం అంతా కూడా హవా నడుస్తుంది. బట్ నైజాం వరకు వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్స్ కూడా షేర్ అవుతాయి బాగా, దురంధర్తో పోటీ అని అంటున్నారు కదా. యాక్చువల్గా నైజాం అండ్ టెరిటరీ అనేది బాగా ఉంటుంది కదా. సో మరి అక్కడ ఎలా ఉండబోతుంది, నైజాం వరకు అంటే ఎలా మీరు ఉంటుంది? చెప్పండి, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అన్ని థియేటర్లలో ఒకే సినిమా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఇంకో సినిమా ఉంటుంది కదా. అండ్ కమింగ్ టు రెండు చాలా డిఫరెంట్ సినిమాలు అండి. ఆదిత్య దేవర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ డైరెక్టర్. అంటే అతను ఒక్క సినిమా వరకే కాదండి, దురంధర్ వరకే కాదు, అతని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ల మీద కూడా ఉంటుంది. అంత గొప్ప డైరెక్టర్ అతను. హ్యావింగ్ సెడ్ దట్, ఆయన సినిమా వేరు, మన సినిమా వేరు. మనంతా ఎంటర్టైన్మెంట్, దీని ఆడియన్స్ వేరు, దాని ఆడియన్స్ వేరు, రెండు చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. సో సినిమా అనేది ఆల్రెడీ చాయిస్ అండి. మనం ఇచ్చే కంటెంట్ని బట్టి, మనం సినిమా బిఫోర్ రిలీజ్ చేసే మన ట్రైలర్, మన సాంగ్స్, దాన్ని బట్టి సినిమా చూడాలి లేదని చెప్పి ఆడియన్స్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక దురంధరనే కాదు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సినిమాలు చూడాలంటే ఈ రోజుల్లో. అలా అని చెప్పి మనం సినిమాలు దిగుతూ ఉంటామా? ఆ ఛానల్స్లో కూడా మన వాళ్ళు కూడా అడుగుతారు కదా, మీ సినిమాలు మాకు కావాలని. సో డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అయితే బేసిక్గా పోలీస్ క్యారెక్టర్ అంటేనే, పోలీసుకు సంబంధించిన సినిమా అంటేనే ఒక రకమైన పాత వాసన ఉంటుంది సార్. ఆ వాసనలు ఏమీ లేకుండా ఉన్న సినిమా అంటే గబ్బర్ సింగ్, అది దానికి డెఫినేషన్. మరి దీనికి డెఫినేషన్ ఏమిస్తారు మీరు? దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గబ్బర్ సింగ్ అండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ గబ్బర్ సింగ్. యా, అంటే కాప్ క్యారెక్టర్ కాబట్టి చెప్తున్నాను నేను. పాత వాసన కొత్త వాసన అనేది పర్సెప్షన్ మళ్ళీ. అంటే గబ్బర్ సింగ్ చూసినప్పుడు, గబ్బర్ సింగ్ వచ్చింది 12 ఏళ్ళు దాటి 13 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, అప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు అందరూ ఇప్పుడు 17, 18 ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ని వీళ్ళు కూడా చూడాలి. ఆ అల్లరి, ఆ మజా, ఆ థియేటర్లో ఆ గోల, ఓ కళ్యాణ్ గారు ఆరా, కళ్యాణ్ గారి ప్రజెన్స్, కళ్యాణ్ గారు నవ్వితే, కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తే, కళ్యాణ్ గారు పాట పాడితే, కళ్యాణ్ గారు జోక్ వేస్తే, ఇవన్నీ ఈ మధ్యకాలంలో లేవు. సో అందుకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అయితే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుందని చెప్పేసి అన్నారు సార్. యాక్చువల్గా ఎవరన్నారండి? మీరు కూడా నేను కూడా అన్నారు. మీరు కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ అంతా నిద్ర ఉండట్లేదు, మధ్య గుర్తుండట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఇంటర్వెల్ ఒక హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్ గా ఉంటుందని అన్నారు. యా, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా అంటే ఫైట్స్ అవి అంటే తగ్గుతాయా, లేదా ఎలా ఉండబోతుంది కంటే సెకండ్ హాఫ్ కంటెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు? సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డ్రామా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫైట్స్ అవి తగ్గుతాయా? యాక్షన్ ఎందుకు తగ్గుతాయండి? యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం ఆ డోసేజ్, హరీష్ శంకర్ డోసేజ్ అనేది మొత్తం టోటల్ సినిమా అంతా ఉంటుంది. ఆ డోసేజ్ గీసేజ్ అని నేను చెప్పలేను కానీ యా, నా సినిమాలో మార్క్ అయితే ఉంటుంది. అయితే నేను రవి గారు మాట్లాడుతూ ఖుషి తర్వాత మళ్ళీ ఇదే సినిమా అనుకుని మీరు వెళ్ళండి, ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తారన్నారు. అంటే ఖుషి అది కంప్లీట్గా ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అది కదా, ఇదేమో మనం పోలీస్ అంటున్నాం కదా. అంటే ఆయన చెప్పింది ఏంటి అర్థం కాలేదు అది. అంటే ఇప్పుడు అది ఒక ఎక్సైట్మెంట్ అండి, ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నప్పుడు ఖుషీలో ఉన్నంత దాని ఆ హ్యూమరు, ఆ స్టైల్, ఆ మేనరిజమ్స్ అని ఆయన ఉద్దేశం. సరే అయితే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఒక చిన్న స్టెప్ వేస్తేనే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు, పూనకాలు వస్తాయి ఫ్యాన్స్కి. బట్ ఆయనే పూనకం వచ్చినట్టు ఒక 2 సాంగ్స్, ఒక సాంగ్స్ కూడా కాదు 2 సాంగ్లో చేయించారు. అవును. సో హరీష్ శంకర్ ఏం మంత్రం వేసాడు, ఎలా ఒప్పించారు పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి ఒక ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ కానీ, ఫార్ములా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఉంటుంది. అతను అసలు యునానిమస్ సక్సెస్ అంట. ఆ రోజ్ మిల్క్ ఫార్ములా అతను ఎవరికి చెప్పడు. మేబీ ఇట్స్ దాని ఏమంటారు, నా అస్తిత్వాన్ని కాపాడే నా బిజినెస్ సీక్రెట్ ఏమో అనుకోవచ్చు. జోక్స్ అపార్ట్, కళ్యాణ్ గారి బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉంటుంది. వేరే ఏ హీరో సాంగ్స్ అయినా ప్లే అవుతున్నప్పుడు ఆయన గ్రూవ్ అవుతుంటారు, వైబ్ అవుతుంటారు. దాన్ని స్క్రీన్ మీద తీసుకురొచ్చి క్యాప్చర్ చేయాలనేది నా అల్టిమేట్ సంకల్పం. దానికి ఆయన ఈ సాంగ్ యొక్క అవసరం ఏంటి, ఈ సాంగ్ ఎందుకు ఉంటుంది, ఆడియో ఏంటి, లిరిక్ ఏంటి, ఆయనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఐ థింక్ ఎవరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన చేస్తారు. బట్ కాకపోతే అది మీ సినిమాలకే అవుతుంది, అది మిగతా అది ఎక్కువ కోరుకుంటా, నా కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మన వేసిన సెట్ నాకు తెలిసి ఏ గ్రాఫిక్స్ లేకుండా సౌత్ ఇండియాలో నుంచి నాకు తెలిసి బిగ్గెస్ట్ సెట్ అండి. 4,000 మందికి అకామిడేట్ చేస్తుంది ఆ సెట్. నేను అంతమంది హ్యాండిల్ చేయని చెప్పి ఒక 1,500 మంది పెట్టి తీశాను. అప్పటికే గ్రాండర్ అంత ఉంటుంది. ఆనంద్ సాయి గారు వేశారు. నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్. ఇంత సెట్టు, ఇంత జనాలు, ఇంతమంది మధ్యలో కళ్యాణ్ గారు స్టెప్ వేయాలనేది సెట్కి ఎవరో గెస్ట్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, సార్ భలే ఉంది సార్ సెటప్ అంతా అది అన్నప్పుడు. ఇతను మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందబ్బా, ఇతను నేను డ్యాన్స్ చేయకముందే నేను డ్యాన్స్ చేసేయనట్లు ఊహించేసుకుంటాడు,
దానికి ఆ యూనివర్స్ తోడవుతుంది అని చెప్పారు. దట్స్ బిగ్ కాంప్లిమెంట్ అనిపించింది నాకు. సో మొత్తానికి మేనిఫెస్టేషన్తో పడగొట్టేస్తున్నారు. పడగొట్టడం ఏం కాదండి, అందరం నిలబెట్టే పనే చేస్తాం, అదే సార్, నిలబడాలని ప్రయత్నిస్తున్నాం. ఆయనేమో మేనిఫెస్టో తోటి, మీరేమో మేనిఫెస్టేషన్ తోటి. అబ్బో, ఇది ట్రైలర్, ఈ ఇంటర్వ్యూకి ట్రైలర్ డైలాగ్ ఇది.